బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారు. కొనతం దిలీప్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కోర్టు ఆదేశాలతో సీసీఎస్ లో విచారణకు హాజరయ్యారు కొనతం దిలీప్. విచారణ తర్వాత కొనతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. ఇక గతంలో ఇదే ఇష్యూలో దిలీప్ ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారు. కొనతం దిలీప్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కోర్టు ఆదేశాలతో సీసీఎస్ లో విచారణకు హాజరయ్యారు కొనతం దిలీప్. విచారణ తర్వాత కొనతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. ఇక గతంలో ఇదే ఇష్యూలో దిలీప్ ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అరెస్ట్ పై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి కొనతం దిలీప్ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇతను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియాకు ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియాకు ఇన్ఛార్జిగా కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీలను పైన ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ప్రతిపక్షాలను అణచివేత చేసేలాగా కూడా పలు సోషల్ మీడియాలలో పోస్టులు కూడా కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన సోషల్ మీడియాలలో తప్పుడు ప్రకటనలు, తప్పుడు అసత్య ప్రచారాలతోటి కూడా ఓవైపు కాంగ్రెస్ కార్యక్రమాలను, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలలో రెచ్చగొట్టేటువంటి పోస్టులు కూడా పెట్టడం జరిగింది. గతంలో చూసినట్టయితే ఆగస్టు నెలలో కూడా జైనూర్లో జరిగినటువంటి ఘటనలలో అక్కడ ఉన్నటువంటి జనాలను ప్రేరేపించేలాగాను, విద్వేషాలు రెచ్చగొట్టేలాగా పలు పోస్టులు చేసినటువంటి క్రమంలో కూడా ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పైన కూడా బయటికి రావడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇక ఇప్పుడు కూడా అంటే సోషల్ మీడియాను అనుసరిస్తూ కూడా ప్రభుత్వం పైన చాలా దురుసుగాను, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా అంటే ఓవైపున చూసినట్టయితే డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్లు కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ వంటి వివిధ ప్లాట్ఫామ్ల వేదికగా చేసుకుంటూ ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపున రేవంత్ రెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసేలాగా ఆయనకున్నటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా అసత్య ప్రచారాలను ప్రేరేపించే విధంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ నిరాధారమైనటువంటి ప్రకటనలు చేస్తూ కూడా ఆయన పోస్టులు పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే పలు ఫిర్యాదులు కూడా సీసీఎస్ పోలీసులకు అందించారు. ఇలాంటి క్రమంలోనే సీసీఎస్ పోలీసు, హైదరాబాద్ పోలీసులు ఈ క్రమంలో ఆయనను విచారణకు రావాల్సిందిగా అంటూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం కూడా కొనతం దిలీప్ను అరెస్టు చేస్తున్నామంటూ ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం మీద చూసినట్టయితే కొనతం దిలీప్ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు కూడా తరలించారు. ఆ తర్వాత ఆయన పైన నమోదైనటువంటి వివిధ సెక్షన్లతోటి ఆయనను రిమాండ్ కూడా తరలించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఓవైపున విపక్షాలపైన ఆరోపణలు చేస్తూ అసత్య ప్రకటనలు చేసినటువంటి కొనతం దిలీప్ మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ప్రభుత్వం పైన నిరాధారమైనటువంటి ప్రకటనలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా చాలా తప్పుడు అసత్య ప్రకటనలతోటి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా పలు పోస్టులు చేసినటువంటి క్రమంలోనే సీసీఎస్ పోలీసులు ఇవాళ చర్యలు తీసుకోవడం జరిగింది. అపర్ణ. థ్యాంక్ యూ ధనరాజ్.